అవినీతి ఆరోపణలతో గనుల శాఖ ఏడీ బొజ్జ జయరాజుపై ఏసీబీ అధికారులు కొరడా జులిపించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా హైదరాబాద్, వరంగల్తో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో జయరాజు, ఆయన బంధువులు, స్నేహితులలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అధికారిక లెక్కల ప్రకారం చూస్తే 3,06,53,000కు పైగా విలువైన అక్రమాస్తులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ దాదాపు 60 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బుడుప్పల్లో G+2 భవనం, KPHBలో ఫ్లాట్, అలాగే పలు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, 3.21 ఎకరాల వ్యవసాయ భూమి, 3 కార్లు, 2 బైకులు, 629 గ్రాముల బంగారాభరణాలు, భారీగా నగదు, బ్యాంకు డిపాజిట్లు, పొదుపు పత్రాలను అధికారులు గుర్తించారు. ఇక జయరాజు డ్రైవర్ ఫోన్ విశ్లేషణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్ ఖాతా నుంచి జయరాజు కుమార్తె ఖాతాకు 24.80 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించారు. ఇసుక వ్యాపారుల నుంచి వసూలైన మొత్తాలను బదిలీ చేసినట్లు డ్రైవర్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. గతంలోనూ జయరాజుపై పలు ఆరోపణలు, క్రమశిక్షణ చర్యలు ఉన్నప్పటికీ ఆయన వ్యవహార శైలిలో మార్పు రాలేదంటూ అధికారులు చెబుతున్నారు. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు జయరాజును అరెస్ట్ చేశారు.